తెలంగాణలో 10 ఏళ్లు పాలించి ఓడిపోయారు. అధికారం దూరమైందన్న దుఃఖం వైపు, లీడర్లు పార్టీని వదిలిపోతున్నారన్న బాధ మరోవైపు, మొత్తం మీద మాజీ సీఎం కేసీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఓట్లేసి కాంగ్రెస్ సర్కార్ని గెలిపించిన తెలంగాణ ఓటర్లను కూడా తిట్టిపోస్తున్నారు. ఎన్నికల్లో అత్యాశకు పోయి ఓట్లేశారని మండిపడ్డారు. ఈ అహంకారమే అధికారానికి దూరం చేసిందని ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు గులాబీ బాసన్ ఫ్యామిలీ. ఇన్నాళ్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ నేతలు కారు షెడ్డుకు పోయింది, బాగయ్యే ఛాన్సే లేదని ఒక్కొక్కరు దిగిపోతున్నారు. కాంగ్రెస్ బీజేపీకి క్యూలు కడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీకి రావట్లేదు. నీ పార్టీ వద్దు, టికెట్లు వద్దని ముఖాన్నే చెప్పేస్తున్నారు. దాంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లే దొరకట్లేదు గులాబీ పార్టీకి. ఎలక్షన్ నాటికి ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎవరు మిగులుతారో తెలియని పరిస్థితి. పార్టీ నుంచి వెళ్లిపోయే లీడర్లను కాపాడుకోరని నిస్సహాయ స్థితిలో ఉన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మేం గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు అని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కామెంట్ చేయడంతో గులాబీ బాస్ లో ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ కి చేరింది. దాంతో కరీంనగర్ మీటింగ్ లో పార్టీ నుంచి వెళ్లిపోయేటోళ్లని, ఛానళ్లను కూడా తిట్టిపోశారు. తలమాసినోళ్లు పోతే పార్టీ కథమని బేవర్స్ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన జనాన్ని కూడా తిట్టిపోశారు. కాంగ్రెస్ వరాలకు అత్యాశపడి మోసపోయి ఓట్లేశారని జనంపై మండిపడ్డారు కేసీఆర్. నాకు బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గి పెట్టేటోడిని అంటూ కామెంట్స్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేసి ఏదో పొడి చేయాలి, మోడీపైన కసి తీర్చుకోవాలి అంటూ తెగ ఊగిపోయారు. తెలంగాణలో బేస్మెంట్ కూలేసరికి పక్కనున్న మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ జెండాలు పీకేస్తున్నారు. కనీసం ఆ ఆఫీసులకు అద్దెలు కూడా కట్టట్లేదు. అక్కడి నేతలు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. కరీంనగర్ సభలో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ మాత్రం ఓ రేంజ్ లో బయటపడింది. మేడిగడ్డలో ఇసుక జారీ, 2 పిల్లర్లు కుంగితే ప్రళయం వస్తదా, దేశం కొట్టుకుపోతుందా అంటూ ఊగిపోయారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం కరెక్ట్ కాదని, తమ టైంలో పోలీసులు దౌర్జన్యాలు చేయలేదని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా అనిపించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాణ్యత బాగోలేదని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తే ఎంతో మందిని జైళ్లకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అధికారం పోవడం, గత ప్రభుత్వంలో అక్రమాలపై రేవంత్ సర్కార్ ఎంక్వైరీ చేయిస్తుండడం, ముఖ్య నేతలు ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్లిపోతుండటంతోనే ఒంటరి అయిపోతున్న గులాబీ బాస్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.